ఒకవైపున ఉచిత పథకాలు ఢిల్లీ ప్రభుత్వం హామీలు ఇస్తుంది. ఢిల్లీలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది, ఆమ్ ఆద్మీ పార్టీ హామీ ఇచ్చింది, బీజేపీ హామీ ఇచ్చింది, మహారాష్ట్రలో హామీ ఇచ్చింది, మధ్యప్రదేశ్లో హామీ ఇచ్చింది, బీజేపీ కూడా ఉచితాల హామీలు ఇస్తుంది. ఇట్లాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 హామీలు, తెలంగాణలో సూపర్ 7 హామీలు ఇవన్నీ నడుస్తున్నాయి. ఇట్లాంటి సందర్భంలో కేంద్రం డబ్బులు మళ్లించేస్తున్నటువంటి సంఘటనలు బోలెడని కనబడుతుంటే భవిష్యత్తులో ఆ పరిస్థితికి చెక్ పెట్టబోతున్నారా? అరవింద్ ఎవరైతే 16వ ఆర్థిక సంఘం కమిషన్ చైర్మన్ ఉన్నారో అరవింద్ పనగడియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచితాలు కావాలో మౌలిక సదుపాయాలు అంటే మంచి రోడ్లు, మంచినీటి సరఫరా తదితర సౌకర్యాలు కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. మౌలిక సదుపాయాలకు కేటాయించే నిధులను రాష్ట్రాలు ఉచితాలకు పంచుతున్నాయనే ఆరోపణల మీద ఆయన స్పందించారు. ప్రాజెక్టులు డబ్బులు ఇస్తే వాటినే ఖర్చు చేయాలి, అయితే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలదే తుది నిర్ణయం అని తేల్చి చెప్పారు.